దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటర్ నాడి ఎటువైపు ఉందనే అంశంపై నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గారని దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే ఒక్క టైమ్స్ నౌ మాత్రం లోక్సభ పోరులో వైసీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం నిన్న జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పేసింది. ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతుందని ఇండియా టుడే, మై యాక్సెస్ ఇండియా తేల్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 98 నుంచి 128 మధ్యలో సీట్లు లభిస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. వైసీపీకి మాత్రం 55 నుంచి 77 సీట్లు లభించే అవకాశం ఉందని తేల్చింది. అంటే దాదాపు 50 సీట్ల తేడాతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా పేరుతో చేసిన సర్వేతో బట్టబయలైంది. ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీకి ఈసారి 78 నుంచి 96 సీట్లు దక్కే అవకాశం ఉందని, అలాగే కూటమిలో మరో కీలక పార్టీ అయినటువంటి జనసేనకి 18 నుంచి 21 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు లభిస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 1 సీటుకు లభించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్సీపీకి 40కి మించి ఓట్ల శాతం లభించవని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. టీడీపీకి 42%, జనసేనకు 7%, బీజేపీకి 2% ఓట్లు లభిస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్కు కూడా 2% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఇతరులకు 3% ఓట్లు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.